హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి జూలై నెలలో ఇంటింటికి పెన్షన్ ఇస్తారు. అది ఎలా ఇస్తారు, సో అలాగే బ్యాంకుకి వెళ్ళే పని లేదా, వాలంటీర్స్తో ఇస్తారా, వాలంటీర్లో లేని విలేజ్లో ఎలా ఇస్తారు అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ పెన్షన్ జూలై నెలలో ఇంటింటికి వచ్చి మాత్రమే ఇస్తారు. లాస్ట్ టైం లాగా ఎవరికి కూడా బ్యాంక్ అకౌంట్లో వేయరండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సో అంటే మనకి కొంతమంది వాలంటీర్స్ అనేవి రాజీనామా చేసేసారు కదా, సో వాళ్ళ గురించి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అలాగే మరి మనకి ఇప్పుడు వాలంటీర్స్తో ఇస్తారంటే, ఒకవేళ మీ విలేజ్లో వాలంటీర్స్ ఆల్రెడీ రిజైన్ చేయకుండా ఉంటే వాళ్ళతో ఇస్తారు. లేదంటే మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇందుకోసం సచివాలయ అంటే ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం సచివాలయ లేదా ఇతర అధికారుల సేవలు వినియోగిస్తామన్నారు. అంటే ఒకవేళ వాలంటీర్స్ మీ విలేజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీకు లాస్ట్ మంత్ లాగా బ్యాంక్ అకౌంట్లో వేయరండి. సో ఇంటింటికే వచ్చి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ సచివాలయ సిబ్బంది సరిపోకపోతే ఇంకొంతమందిని అయితే తీసుకొని మరి మీకు ఇంటింటికి వచ్చి మాత్రమే జూలై నెల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.